హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మనం బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి, షుగర్ లేకుండా బెల్లంతో. ఇప్పుడు బూందీ లడ్డు కోసం ముందుగా ఒక గ్లాస్ శనగపిండి అయితే తీసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం పౌడర్ తీసుకున్నానండి. మనం బూందీకి శనగపిండి తీసుకున్నాం కదా, అందులోనే 1/2 స్పూను వంట సోడా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకుంటూ పిండిని బజ్జీ పిండి మాదిరిగా థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం బూందీ కోసం ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటే మనం బూందీ వేయంగానే ఈజీగా పైకి అనేది వచ్చేస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న బూందీ గరిటెని తీసుకొని దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీని అయితే ప్రిపేర్ చేసుకోండి. లడ్డు కోసం బూందీని ఓవర్గా ఫ్రై చేయవసరం లేదండి. జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేసేసి తీస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నాం కదండి, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది బూందీ అనేది. ఇప్పుడు బూందీ లడ్డు కోసం పాకం ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 2 గ్లాసుల బెల్లం పౌడర్ తీసుకున్నాం కదండి, దానిలో ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని పాకం ప్రిపేర్ చేసుకుందాం. పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి లడ్డూకి. పాకం రెడీ అయిన తర్వాత దానిలోకి ముందుగానే దంచి ఉంచుకున్న ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాము. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత దానిలోనే 1 స్పూన్ గీ యాడ్ చేసుకుందాము. గీ యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బూందీ ఉంది కదండి, బూందీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలానే బూందీ మొత్తాన్ని బాగా కలుపుకొని మనము ఫ్రై చేసుకున్న క్యాష్యూస్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోండి. ఇంకా వినాయక చవితి వస్తుంది కదండి, ఇలానే తీపి బూందీ కూడా ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.